ప్రైజ్ లెట్ అన్న అందరూ బాగున్నారా? ఈ ఆదివారం అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి సంతోషంగా గడిపారా? దేవుని సన్నిధికి వెళ్ళి సంతోషంగా గడపాలండి. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి. అయినా దేవుడు మనల్ని ప్రేమించి సజీవన సంఖ్యలో ఉంచి ఎంతో కాచి కాపాడి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన స్థుతించుకుని ఆయన ఆరాధించుకుని ఆయన కొనియాడి కీర్తించే కృపను భాగ్యాన్ని మనకు దయచేశాడంటే మనం ఎంతో శ్రేష్ఠులమండి. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులమండి. నిజంగా ఈరోజు ఇంకా సజీవన సంఖ్యలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అండి. మనుషుల వల్ల అది సాధ్యం కాదండి. కానీ నేను ఆ దేవుడు నన్ను ప్రేమించి సజీవన సంఖ్యలో ఉంచి ఈ సమయం వరకు కూడా మళ్ళీ నిలబెట్టినందుకు దేవాది దేవుడికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలండి. మీరు దేవుని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. ఎవరైనా సరే మెలకు కలిగి ఉండండి. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ఎవరు అశ్రద్ధగా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పూర్వకంగా ఆత్మపూర్వకంగా ఉండండి. మన జీవితంలో ఎన్నో అలలు కష్టాలు నిందలు అవమానాలు వస్తాయి. అవేమీ పట్టించుకోవద్దండి. దేవుడు నా నిమిత్తం హింసించి చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులని దేవుడు లేఖనం చెప్తుందండి. అయినప్పటికీ లోక మనుషులు లోకులంట కాకులంటండి. కాకులై గెద్దలై పొడుతారండి. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీరు దేవుని సన్నిధికి వెళ్ళి మనుషులు చెప్పుకుంటే మనస్తబ్దులు వస్తాయండి. నీ ముందు మంచి అంటారండి, నీ వెనక చెడు అంటారండి. అలా కాదండి. మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో మీ బాధ మీ చింత యావత్తు ఆయన మీదేసి మీరు మీ ఇబ్బందుల కొరకు మీ వ్యాధుల కొరకు మీ బాధల కొరకు మీ బిడ్డల కొరకు అనేకమైన మీ పాడి పంటల కొరకు అనేకమైన ఎన్నో మనకి మన జీవితంలో ఎన్నో అవసరాలు అక్కర్లు ఉంటాయండి. వాటిని బట్టి మనుషులు చెప్పుకుంటే మనకేం కలిసి రాదండి. దేవుళ్ళో ప్రార్థించండి. దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడండి. ప్రార్థనలు వ్యర్థం కావండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఏంటంటండి ఉన్నవాడు అనువాడై ఉన్నాడంటండి దేవుడు. చక్కగా లేఖనం చెప్తుందండి ఆదికాండంలో. మీరెవరూ కూడా ఒంటరివారుగా ఉన్నాము, మేమేమి చేయలేకపోతున్నాం, మాకేమీ లేదు, మేము ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం ఏంటి, మేము ఆశీర్వదింపబడతలేదేంటి, మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులు ఏంటి అని కుంగిపోవద్దు తల్లి. సహోదరుడా, మనకు దేవుడు కొండంత అండగా మనకు దేవుడు ఉన్నాడండి. దేవుడు ప్రతి అంశం ఆయన మహిమలో తీర్తాడండి. మీరు భయపడకండి. చక్కగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్థుతించి కనపరిచేవారుగా ఉండండి. ఇరుగు పొరుగు వారు ఎన్నో రకాలుగా మనకు కృంగదీస్తారండి. వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూడండి. అవన్నీ బద్దలు కొట్టి అవన్నీ కొట్టేస్తాడండి. దేవుడు విరక్కొట్టేస్తాడండి. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం చూపిస్తాడండి. మీరు భయపడకండి. అలాగే చిన్న ప్రార్థన చేయాలని ఆశపడు. పరిశుద్ధుడు జయమగల దేవా, పరిశుద్ధుడిని జయమగల దేవాన్ని ఇచ్చిరగుతండి సమాధానకర్తకు దేవా నిన్న ఆకృతికి ప్రేమిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో శుభదినం నా ప్రభువ. అయ్యా ఈ పరిశుద్ధ ఆదివారం అయిన ప్రభువ మాకు దయచేసిన దేవా. అయ్యా నీ సన్నిధిలో మేము అందరం ఇలా కూడుకుని నుంచి కనపరుచుకునే కృపణ భాగ్యం మాకు దయచేసిన దేవా. నీకే వందనాలు, మీకే నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని దాన్ని మట్టి దాన్ని మానవరాలని నాలో ఏమీ లేదు ప్రభు. సమస్తను విరిగిన వాడు ప్రభు. యేసయ్యా ఈ లోకంలోనైనా ప్రభు ఎన్ని అలలు మాకు వచ్చినప్పటికి నైనా ప్రభు అవన్నిటి నుండి తప్పించి సజీవన సంఖ్యలు ఉంచి నేను స్థుతించి కనపరుచుకునే కృపను భాగ్యము ఈ పరిశుద్ధ ఆరాధన రోజున మాకు దయచేసినందుకు నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఎవరెక్కడ రోగులుగా బలహీనలుగా ఉన్నారు మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ఏసు నామములో విశ్వాసం అడుగుచూ బతిలాడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశన సంపూర్ణ విద్యుత్ విడుదల కలిగిన గాక. ఆమెన్. అపవాదికి అనంత నాశనం కలిగిన గాక. ఆమెన్ ఆమెన్.